హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మైన్క్రాఫ్ట్ వీడియో. మైన్క్రాఫ్టా కాదు, ఇది కొత్త వీడియో అనమాట. అంటే సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో నేనైతే మీకు మన లాస్ట్ ఛానల్లో అయితే చెప్పా. అది నార్మల్ సర్వర్ అనమాట. ఈ సర్వర్ ఎలాంటిదంటే ప్లగిన్స్ సర్వర్. ఇందులో అంటే సర్వర్లు ఉంటాయి కదా, ఇప్పుడు యూట్యూబర్లు సర్వర్లు క్రియేట్ చేసి ఆడమంటారు. అలాంటి సర్వర్ని అంటే అందులో అచీవ్మెంట్స్ అవన్నీ వస్తే ఆ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో మీకైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నా. ఫస్ట్ అయితే మీరు eternals.com అని కొడితే మీకైతే అదే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరైతే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ప్లే మీద క్లిక్ చేయండి. ప్లే మీద క్లిక్ అయిన తర్వాత మీకైతే అక్కడ క్రియేట్ ఏ సర్వర్ అని వస్తుంది. క్రియేట్ చేయండి. మనకి బెడ్రాక్ ఎడిషన్, జావా ఎడిషన్ అడుగుతుంది కాబట్టి మనం బెడ్రాక్ ఎడిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ కొట్టండి. క్రియేట్ కొట్టిన తర్వాత మీకైతే సర్వర్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ సాఫ్ట్వేర్ కనబడుతుంది కదా, సాఫ్ట్వేర్ మెనూలో అండి. దాన్ని చేంజ్ మీద కొట్టండి. చేంజ్ అని పక్కన ఉంది కదా, కొంచెం అది కొట్టిన తర్వాత మనకైతే ఇక్కడ రెండు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే పేపర్ బకెట్ ఉంది కదా, పేపర్ బకెట్, వైట్ బకెట్ అని ఉంది కదా. మనమైతే పీకోట అదేదో పీకోట్ బకెట్ ఏదో ఉంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ వర్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఫస్ట్ మనకైతే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది కదా రైట్ సైడ్లో, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి సైడ్ ఎటర్నల్స్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని పక్క వస్తే ఇక్కడ ప్లగిన్స్ అని కనబడుతుంది కదా. ప్లగిన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సర్చ్ బార్ వస్తుంది. మనం అందులోకి వెళ్ళిపోతున్నాం. సర్చ్ బార్లో మనం గీజర్ ఎంసీ అని టైప్ చేయాలి. ఇదిగోండి గీజర్ ఎంసీ. సర్చ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్లో వస్తుంది గీజర్ ఎంసీ అని. గీజర్ ఎంసీ ఎందుకంటే బెడ్రాక్ ఎడిషన్ వాళ్ళు కూడా రావచ్చు అనమాట. గీజర్ ఎంసీ బట్టి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఫస్ట్ డౌన్లోడ్ అయితే అవుతుంది. అయిపోయిందా? ఇంకోసారి డౌన్లోడ్ చేయాలంటే 2 times క్లిక్ చేస్తే కన్ఫర్మ్గా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయితే అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ సెర్చ్ చేయాల్సింది ఏంటంటే వర్షన్ అనమాట. వర్షన్ అని సెర్చ్ చేసింది. వర్షన్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు వియా వర్షన్ వచ్చింది కదా, ఇది వియా వర్షన్ అని కనబడుతుంది కదా. వియా వర్షన్ మీద క్లిక్ చేసి లేటెస్ట్ అనమాట, లేటెస్ట్ దాన్ని క్లిక్ చేయండి. అంతే, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు ఓల్డర్ వర్షన్ కూడా వస్తారనమాట. ఈ సర్వర్లోకి పాత వర్షన్ అంటే 1.18, 19 వాళ్ళు కూడా రావచ్చు ఈ సర్వర్లోకి, అలాగనమాట. ఇప్పుడు సర్వర్లోకి వచ్చండి. ఇప్పుడు మనకి ఏట్లేదనమాట, అంతా కరెక్ట్ ఉంది. సర్వర్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు నేమ్స్ మార్చాలనుకుంటే నేమ్ మారచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ నా పేరు ఉండేలాగా వచ్చింది కదా, దీని కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా వెల్కమ్ అనే అంత వచ్చింది కదా, దీన్ని కూడా మార్చచ్చు అనమాట మనం. అలాగైతే ఉంటుంది. మళ్ళీ మీకు ఇంకా చూపించాలంటే ఇక్కడ స్లాట్స్ అనమాట, 20 స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. మనం దీన్ని పెంచుకోవచ్చు ఎంతైనా, మన ఇష్టం. నేనైతే 25 అయితే పెడుతున్నా. గైస్, మీరు ఈ సర్వర్లో ఆడుదామా అంటే ఈ సర్వర్ క్రియేట్ చేద్దాం కదా, ఈ సర్వర్లో ఆడుదామా వద్దా అనేది మీరు చెప్పండి. ఆడుదామంటే ఆడుదాం, లేదంటే వద్దు. ఆ తర్వాత పక్కన ఒక సిమ్ కార్డ్ లాగా ఒక సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అయిపోద్ది. డిఫికల్టీ అన్నీ సర్వైవల్ కాబట్టి సర్వైవల్ ఆడదాం. డిఫికల్టీలోకి వెళ్ళి నార్మల్ అని పెట్టు.
ఆప్షన్స్ కాదు, యాక్సెస్ అని వస్తుంది. యాక్సెస్లోకి వచ్చామంటే మనం వీళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు ఎటర్నోస్ నేమ్ చెప్పి, అంటే ఎటర్నోస్ మీరు లాగిన్ అయిన నేమ్ ఉంటుంది కదా, దాన్ని చెప్పిన తర్వాత మీరు యాక్సెస్ని ఇచ్చుకోవచ్చు. ఆఫ్ ఆన్ అలాగంతా ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వరల్డ్స్ అవన్నీ ఉంటాయి, మనకి ఇంకా అక్కర్లేదు. ఇంకా మనం ఏం చేయాలంటే సర్వర్లోకి వెళ్ళిపోతాం. ఆగండి, ఫస్ట్ సర్వర్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేయండి. స్టార్ట్ అవుతుంది. ఎస్ ఐ యాక్సెప్ట్ ది ఏదో ఉంటుంది, అది నొక్కండి. ప్రిపేరింగ్ లోడింగ్ అయిపోతుంది. దాని తర్వాత కనెక్ట్ అని వస్తుంది. మొత్తం అయిన తర్వాత అంటే ఈ టైం పడుతుంది కొంచెం, అయిపోతుంది. గైస్ మన సర్వర్ అయితే స్టార్ట్ అయిపోయింది. 24 మెంబర్స్కి ఈ సర్వర్లోకి రావడానికి ఉంది. మనకి టైం లిమిట్ ఉంటుంది అనమాట, 6 minutesకి. ఈ సర్వర్లో ఎవరు లేకపోతే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ ఈ సర్వర్కి ఎవరికైనా యాక్సెస్ కావాలంటే మీ ఎటర్నోస్ నేమ్ అయితే చెప్పండి. ఇదిగోండి సర్వర్ అయితే ఇప్పుడు స్టార్ట్లో ఉంది. దీన్ని ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ కొట్టిన తర్వాత మనకైతే వచ్చింది కదా, మీరు చూస్తున్నారు కాబట్టి ఇదే ఈ ఐపీ, ఈ పోర్ట్. దీన్ని అయితే మీరు కాపీ చేసుకోండి, అంటే మీరు కొట్టించుకోండి. నేనైతే దీన్ని కాపీ అయితే చేసుకుంటా. దాంతో చాలు నాకు. నేను కాపీ చేసుకొని కొడతా. ఇప్పుడు మైన్క్రాఫ్ట్లోకి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే నేను సర్వర్ని అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నా. దీన్ని పేస్ట్ కొట్టి ఎటర్నోస్ డాట్ మీగా ఎటర్నోస్ డేట్ అవ్వట్లే, నేను కొట్టాలా? సర్వర్ నేమ్ కదా అది. ఓకే, ఏ డేట్ పెడదాం? పబ్లిక్ సర్వర్ అయితే పెడదాం. పబ్లిక్ పబ్లిక్ సర్వర్ అని అయితే పెడతాం. ఇప్పుడైతే ఇక్కడ కాపీ పేస్ట్ అయితే చేద్దాం. అవ్వట్లేదు. హే ఓకే అయ్యింది. ఇప్పుడు ఇక్కడ పోర్ట్ ఉంది కదా, పోర్ట్ని కూడా కాపీ పేస్ట్ చేయాలి. ఓకే, పోర్ట్ అక్కడ ఏంటి 26479 26479 26479. ఓకే, సేవ్ కొడదాం. మన పబ్లిక్ సర్వర్ అయితే గిర్రం తిరుగుతుంది. ఇవైతే చాలా సర్వర్లు అనమాట నేను ఆడేవి. ఓకే, ఇప్పుడు సర్వర్లోకి అయితే జాయిన్ అవుదాం. గైస్ మీకు చెప్తున్నాను కదా, ఎవరైనా ఈ సర్వర్లోకి రావాలంటే ఖచ్చితంగా రావచ్చు. అండ్ మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన హార్డ్ కోర్ పోయింది. పోవడం అంటే పోయింది, ఇంకా దాన్ని పట్టించుకోవద్దు, వదిలేదు అంతే. ఇంకా అందులో చేయలేం. గైస్ మీకు ఒకవేళ సర్వైవల్ సిరీస్ కావాలి అంటే నాకు ఒక మంచి ఐడియా ఉంది. ఓకే, మనమైతే స్టీవ్ క్యారెక్టర్తో స్పాన్ అయినట్టున్నాం. ఒక సెకండ్ ఆగండి, మనం స్టీవ్ గారి లాగే స్పాన్ అయ్యాం. అయినా క్యారెక్టర్ ఎందుకు ఇలా వచ్చింది? పేరు గీజర్ అంట. ఓకే, ముందైతే మనం ఫస్ట్ పర్సన్లోకి వచ్చేద్దాం. ఓకే గైస్, స్పాన్ అయితే ఇక్కడ అనమాట. మనకి ఇందులో అయితే ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లేవు. నాకైతే తెలియదు అనమాట ఎలాగా ల్యాండ్ క్లెయిమ్స్ అవన్నీ పెట్టాలో. ఒకవేళ నాకు తెలిస్తే దాని గురించి కూడా ఒక సపరేట్గా ఒక వీడియో తీస్తా. గైస్ ఇది గైస్ మన సర్వర్. ఎవరైనా ఈ సర్వర్లో ఆడాలనుకుంటే వచ్చి ఆడచ్చు. నేను ఆడుతా ఈ సర్వర్లో. ఒకవేళ మీరు అందరూ ఆడితే, ఒకవేళ నాకు ఎవరు లేకపోతే అంతగా ఆడబుద్ది ఇట్లా, కాబట్టి నేను మల్టీప్లేయర్ సిరీస్ కూడా చేయడానికి ట్రై చేస్తా. అది ఎవరితో అనేది అయితే నాకు తెలీదు, ఎవరో ఒకరు దొరుకుతారో వాళ్ళతో అయితే చేస్తా. ఓకే, ఇది గైస్ మన వీడియో. సర్వర్ మీకు చేయడం వచ్చిందో రాలేదో కామెంట్ సెక్షన్లో చేయండి. మళ్ళీ నా ఎక్స్ప్లెనేషన్ బాగుందా బాగాలేదో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాను గైస్, బాయ్.